ఆ ఇద్దరు నాయకులను చూసి జిల్లా నేతలు ముచ్చటపడేవారు. కలిసిమెలిసి సాగుతున్నారని సంబరాలు చేసుకున్నారు. ఆ నాయకులు కూడా తమ మధ్య భేదాలు లేవనట్లుగానే సంకేతాలు ఇచ్చేవారు. కానీ రోజులన్నీ ఒకేలా ఉండవు కదా. ఇద్దరి మధ్య దూరం రావడానికి ఎంతో సమయం పట్టలేదు. ప్రస్తుతం అమాత్యులుగా ఉన్న వారిద్దరూ విభేదాలను పక్కన పెట్టి మళ్ళీ కలిసిపోయారని అనుకున్నారు. అయితే ఆ మబ్బులు తొలగి అసలు సిసలు కోల్డ్ వార్ బయటపడినట్లు సమాచారం. అదెక్కడో వారెవరో ఈ స్టోరీలో చూసేద్దాం. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మంత్రి పొన్నం ప్రభాకర్. మనం చెప్పుకుంటున్న స్టోరీలో ఒకప్పటి మిత్రులు వీరే. ఇప్పుడు కోల్డ్ వార్ కు దిగింది కూడా వీరేనని ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో కోడై కూస్తున్నారు. ఇద్దరిది ఒకే జిల్లా. చుక్కాని లేని నావలా ఉందనుకున్న కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు ముఖ్య నాయకులకు అమాత్య పదవులు రావడంతో జిల్లాలో జోష్ వచ్చింది. 3 నెలలు హ్యాపీగా గడిచిపోయాయి. నామినేటెడ్ పదవుల విషయంలో ఆధిపత్య పోరుకు తెరతీసిందన్నది లేటెస్ట్ టాక్. ఈ పదవులు కట్టబెట్టే అంశంలో ఒక నాయకుడికే ప్రాధాన్యం కల్పించారన్నది ఆరోపణ. దీంతో కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ నాయకుల పరిస్థితి దయనీయంగా మారిందట. నిన్న మొన్నటి వరకు ఒకే వేదికపై కనిపించి మెరిపించిన మంత్రుల మధ్య కోల్డ్ వార్ జరుగుతోందని ఓపెన్ గా చెప్పుకుంటున్నారట కాంగ్రెస్ నాయకులు. (1999లో పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చిన దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసిన పొన్నం ప్రభాకర్ మధ్య ఉన్న సాన్నిహిత్యం అంతా ఇంతా కాదనేవారున్నారు. ఏజ్ గ్రూప్ కలవడంతో యంగ్ లీడర్లు ఇద్దరూ ఒకే తాటిపై నడుస్తూ ముందుకు సాగారు. శ్రీధర్ బాబు నోటి నుంచి వచ్చిందంటే పొన్నం చెప్పినట్టేనని, పొన్నం అన్నారంటే అది శ్రీధర్ బాబు అభిప్రాయమే అనే రీతిలో వీరిపై గతంలో ముద్ర ఉండేది. 10 ఏళ్ల పాటు ఇదే వరవడి కొనసాగింది. 2009 తర్వాత పొన్నం దుద్దిళ్ల మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. అప్పటి వరకు పొన్నం వర్గమే శ్రీధర్ బాబు అనుచరులు, శ్రీధర్ బాబు అనుచరులే పొన్నం వర్గం అనే విధానానికి బ్రేకులు పడ్డాయి. కరీంనగర్లో దుద్దిళ్ల వర్గం వేరు, పొన్నం వర్గం వేరు అనే వ్యత్యాసం స్పష్టంగా కనిపించిందని చెప్పుకుంటున్నారు. తెలంగాణలో 3 నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల వరకు ఈ పరిస్థితి ఉంది. పొన్నం, దుద్దిళ్ల ఇద్దరు ఎడముఖం పెడముఖంగానే ఉన్నారని చెబుతారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఇద్దరు కేబినెట్ మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. సభల్లో ఇద్దరు కలిసే కనిపించడంతో 2 వర్గాలు కాస్త కుదుటపడి పాత రోజులు గుర్తుకు తెచ్చుకున్నాయట. సీఎం సభలు, ఇతర వేదికలు, చివరకు అసెంబ్లీలో మంత్రులు ఇద్దరు తమ ప్రసంగాలలో ఒకరి పేరు మరొకరు ప్రస్తావించుకోవడంతో కలిసిపోయారని అనుకున్నారట. కానీ ఈ సంతోషం ఎంతో కాలం లేదట. 3 నెలల ముచ్చటే అన్నది క్యాడర్ మాట. దుద్దిళ్ల, పొన్నం మధ్య మళ్లీ పొలిటికల్ వార్ మొదలైందని చెబుతున్నారు. వ్యక్తిగత పనుల వల్ల మంత్రులిద్దరూ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారని అనుకున్నా అసలు విషయం తెలిసి అవాక్కవుతున్నారట కాంగ్రెస్ కార్యకర్తలు. నామినేటెడ్ పదవుల పందారం మంత్రులు దుద్దిళ్ల, పొన్నం మధ్య విభేదాలు పొగ రాజేస్తుందని టాక్. ఈ క్రమంలో ఎవరి వర్గాన్ని వారు కాపాడుకునే ప్రయత్నాల్లో పగలు బుసలు కొడుతున్నాయట. కరీంనగర్కు చెందిన నామినేటెడ్ పదవుల్లో పొన్నం చెప్పిన వారికి ఛాన్స్ ఇవ్వలేదట. దీంతో తన వర్గానికి చెందిన వారు ఒక్కొక్కరుగా వచ్చి బాధపడడంతో పొన్నం శివాలెత్తారట. కాంగ్రెస్ అధిష్టానం పెద్దల ముందే ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీలోని పెద్దలకు కూడా పొన్నం ప్రభాకర్ ఫిర్యాదు చేసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. తాను ప్రతిపాదించిన వారికి పదవులు ఇవ్వలేదని, తన సొంత నియోజకవర్గానికి ఇలా చేస్తే ఎలా అని పొన్నం ప్రశ్నించారట. గతంలో కరీంనగర్ ఎంపీగా, ప్రస్తుతం హుస్నాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కరీంనగర్ విషయంలో పొన్నం నిర్ణయాలకు ప్రాధాన్యం ఉండాలన్నది ఆయన వర్గం మాట. నామినేటెడ్ పదవులు భర్తీ చేసేటప్పుడు మంత్రి పొన్నంతో చర్చించలేదన్నది తాజా ప్రచారం. మంత్రి శ్రీధర్ బాబు గతంలో ఉమ్మడి జిల్లాకు కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు, మంత్రిగానూ ఉన్నారు. అందుకే దుద్దిళ్ల ప్రతిపాదనలకు పార్టీ అధిష్టానం క్లియరెన్స్ ఇచ్చిందని చెప్పుకుంటున్నారట. పార్టీ విజయానికి కష్టపడినందునే తమ పేర్లను శ్రీధర్ బాబు ప్రతిపాదించి పదవులు ఇప్పించారన్నది వారి వాదన. ఈ విషయం ఎలా ఉన్నప్పటికీ కీలకమైన లోక్సభ ఎన్నికల సమయంలో తెరపైకి వచ్చిన ఈ వివాదం పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారిందనే చర్చ సాగుతోంది. ఫిర్యాదులు వెల్లువెత్తడంతో జాబితాను హోల్డ్లో పెట్టినట్టు మరో చర్చ నడుస్తోంది. పదవులు పొందిన వారు ఎవరూ బాధ్యతలు చేపట్టొద్దని, లోక్సభ ఎన్నికల తర్వాత క్లారిటీ ఇస్తామని హైకమాండ్ చెప్పినట్టుగా పదవులు ఆశించి భంగపడిన వారు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారట. మొత్తానికి మంత్రులిద్దరి మధ్య రేగిన ఈ పదవుల చిచ్చును కాంగ్రెస్ అధిష్టానం ఎలా ఆర్పుతుందో చూడాలి.